న్యూస్9 టీవీకి స్వాగతం. యాడికి మండల కేంద్రంలోని శాంతినగర్ నందు వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడుతూ, మన దివంగత ప్రియతమ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మనల్ని వదిలి వెళ్లి 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఆయన మన గుండెల్ని ఎప్పటికీ నిలిచిపోతారని, మరియు మన నాయకుడు నిరుపేదల ఆశాజ్యోతిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని కోరుతూ, పోయిన ఎలక్షన్స్ లోని టీడీపీ పార్టీ వారు ఎన్ని సీట్లు గెలిచినప్పటికీ రాష్ట్రంలో ప్రజలు 40% వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని, ఎప్పటికీ ఉంటారని తెలుపుతూ, రాబోయే కాలంలో పార్టీ పుంజుకొని ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక పెన్షన్ పథకం తప్ప ఏ ఒక్క హామీ అమలు జరగటం లేదని, అమలు అవుతాయో లేదో కూడా తెలియదు అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు అందాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు. మరియు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరామిరెడ్డి, ఉప సర్పంచి కాసా చంద్రమోహన్, వైస్ ఎంపీపీ చెన్నప్ప, జేసీ నారాయణ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, ఆవుకు నాగరాజు, గొడ్డుమరి రామ్మోహన్, పామిశెట్టి నాగరాజు, కొమ్ము ప్రసాద్ రెడ్డి, వార్డు సభ్యులు మేకల రామచంద్ర, బాల పెద్దయ్య, పరమేశ్వర్ రెడ్డి, దాసరి శ్రీధర్, ఉమ్మడి రామాంజుల రెడ్డి, చందన వెంకటరామరెడ్డి, ఎస్సీసెల్ కన్వీనర్ పండు శ్రీరాములు, కోట చౌదరి, ఉప్పలపాడు బాలగంగయ్య, గుర్రాల కంబగిరి రాముడు, శివయ్య, కిట్ట శివ, రామేశ్వర్ రెడ్డి, చిట్టం రెడ్డి, బాలరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలోని పాల్గొనడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి జోహార్ జోహార్. అమరవీరు రాజశేఖర రెడ్డి గారికి జోహార్ జోహార్. Apa?